వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ హాట్ కామెంట్స్. ప్రజాపాలన బతుకమ్మ పాటను రూపొందించిన గడ్డం సంతోష్ను అభినందించిన మంత్రులు. కర్ణాటకలో నేపాల్ జెన్జెట్ తరహా ఉద్యమం. నిర్మల్ జిల్లా కడంలో వర్షంలో తడుస్తూ యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతులు. రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్లోనే సచివాలయానికి వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అంగన్వాడీ టీచర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయి జైర్సలాం ముత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఓటుకు నోటు కేసులో సరెండర్ అవ్వాలని అనుకున్నాను, కానీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాక నేను సరెండర్ అయితే ఆయనను టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని, అప్పుడు తన రాజకీయ జీవితం ముగుస్తుందని, రేవంత్ రెడ్డి ఏసీబీ ఆఫీస్లోనే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని ఆయన భార్య గీతారెడ్డి నాకు ఫోన్ చేసి తెలిపింది అని ముత్తయ్య వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రాణం తీయకూడదని నేను సరెండర్ అవ్వలేదు అని జైర్సలాం ముత్తయ్య చెప్పారు. కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు. నిజమే, నేను కూడా బుద్ధి గడ్డిని 5 కోట్లకు 50 లక్షల చొప్పున కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు 9 సంవత్సరాలు ఈడి కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు 50 లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో ఫోన్ చేయించు గీతారెడ్డి తోటి మత్తయ్య కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మటే మత్తయ్యను అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట. ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసిన రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తుకు అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ పోర్టల్లోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మత్తయ్య సరెండర్ కావద్దని చెప్పి గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి సతీమణితో గీతారెడ్డి తోటి ఇదే జిమ్మెబాబు అనే వ్యక్తితో. కర్ణాటకలో నేపాల్ జెన్జెట్ తరహా ఉద్యమం. పోలీస్ కానిస్టేబుళ్లతో సహా అన్ని పోస్టులను భర్తీ చేయాలని నిరసనకు దిగిన వేలాది మంది విద్యార్థులు ధార్వాడ్లో రోడ్డుపై బైఠాయించిన ఆల్ కర్ణాటక స్టూడెంట్స్ అసోసియేషన్. చిత్తూరు జిల్లాలో సాయం కోసం వచ్చిన మహిళపై కానిస్టేబుల్ అఘాయిత్యం. కీచక కానిస్టేబుల్ హోంగార్డ్ నుంచి రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు సాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లకెక్కితే తనను లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళ. పలమనేరు గంటవూరు చెందిన షబ్రిన్ తనను కానిస్టేబుల్ ఉమాశంకర్, హోంగార్డ్ కిరణ్ కుమార్లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు. కానిస్టేబుల్ ఉమాశంకర్ తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించిన షబ్రిన్ ఈ విషయం బయటకు చెబితే నా పిల్లలు ముగ్గురును చంపేస్తానంటూ బెదిరించాడని కన్నీరు. తనపై వేధింపులకు పాల్పడ్డ వారిపై ఎస్పీ చర్యలు తీసుకోవాలని విన్నపం. చాలా హరాస్ చేస్తున్నాడు, దానివల్ల ఈయన ఇట్లా సతాయిస్తా ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర అతను నాకు ఫ్రెండ్, ఆయనకి నేను చెప్పాను. ఆయన ఏం చెప్పారంటే నాకు ఉమా అనే అతను నాకు ఫ్రెండు, నాకు తమ్ముడు కూడా అవుతాడు, తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గరికి తోడుకొని వెళ్ళి తనకి తెలియజేశాడు. అని తెలియజేసిన తర్వాత
ఆయన నేను మాట్లాడతాననేసి తను భయపెట్టాడు, కిరణ్ అనే అతనికి భయపెట్టి మాట్లాడాడు. అందుకు తను ఉమాశంకరు తనకి భయపెట్టి ఈయన దగ్గర నేను సహాయం పొందాలా అనేసి నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకొని నన్ను నేను ఒకరోజు నాకు చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను, దేవరకొండపైకి వెళ్ళాను, సూసైడ్ చేసుకుందాము అనేసి. వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండపైకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్ కాల్ ఇచ్చాను, ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య, నేను చాలా బాధలో ఉన్నాను, ఇట్లా నేను చావేదానికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు అన్నయ్య అంటే, సరే నువ్వు ఏం భయపడద్దు వద్దినా నేను వస్తా అన్నాను అనేసి నాకు చెప్పాడు. నేను ఎక్కడున్నాము అంటే నేను ఇప్పుడుదా పోలీస్ స్టేషన్లో వెళ్ళాను, నేను జాయిన్ అయ్యేసి 1 గంట లోపల నేను వచ్చేస్తాను, నువ్వు ఆడే వెయిట్ చేయి, నేను మీ ఫ్రెండ్ని కూడా తోడుకొని వస్తాను దేవేంద్ర అని, నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చ చెప్పి ఆడే ఉండమని చెప్పినందుకు నేను ఆడ వెయిట్ చేసి ఉండగా తను వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ నీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు, బిడ్డలకు ఒకటి ఇచ్చాడు, తను ఒకటి తాగాడు, నేను తాగాను. తాగిన మరుక్షణం నా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడు ఆడ కొండపైకి. అలా చెయ్యొద్దు అనేసి నేను కాళ్ళు పట్టుకున్నా, నేను నీ దగ్గర సహాయం కోసం వచ్చాను, నువ్వు అలా చేయకూడదు, నన్ను ఎంతగా నేను అడుగుతున్నా కూడా లేదు, నా పెద్ద బిడ్డ అడ్డొస్తే కూడా తనకి ఒక చెంప దెబ్బ కొట్టి తనకి నన్ను అలా బలవంతం చేశాడు. నేను సైలెంట్గా ఉండిపోయాను, భయపడి నేను ఇదిగా పోలీస్ కదా, నువ్వు ఏం చెప్పినా మూడో మనిషికి చెప్తే నేను చంపేశాను అని నాకు బెదిరించినందుకు, నన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ దాని తర్వాత నేను సైలెంట్గా ఉన్నా కూడా మరో విధంగా ఇప్పుడు నేను చేసింది తప్పు కాబట్టి ఇంకా మేమిద్దరు ఇష్టంగా చేసుకుంటే అది తప్పు కాదు అనేసి నన్ను రోజు వచ్చి వేధిస్తున్నాడు సార్. అందుకని నేను అది భయపడి నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను, చిత్తూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదామనేసి వెళ్ళాను. ఆడికి వెళ్తే పలంనేర్ ఎస్ఐ దగ్గర వెళ్ళమన్నారు, ఆడికి వెళ్తే వాళ్ళు బంగారుపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. సరే ఆడ వెళ్తే కూడా మళ్ళీ మేము డిఎస్పీ దగ్గర వెళ్ళమని చెప్పారు. నిన్న డిఎస్పీ దగ్గర వెళ్ళినా కూడా నాకు ఏ న్యాయం అయితే చేయలేదు. నేను ఎక్కడ వెళ్ళినా ఆ కంప్లైంట్ నాకు ఇప్పుడు కావాలి ఇవ్వండి అంటే కూడా కంప్లైంట్ కూడా లేదు. నిర్మల్ జిల్లా కడెంలో వర్షంలో తడుస్తూ యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతులు. విదేశాల్లో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు హర్యానాలోని రోక్తాన్లో నిర్వహించే మాజీ ఉప ప్రధాని దేవీలాల్ 112వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి ఖతార్కు వెళ్తారు. 26న ఖాతర్లో తెలంగాణ జాగృతి ఖాతర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. 27న మల్టాకు చేరుకొని తెలంగాణ జాగృతి మల్టా శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. 28న లండన్కు చేరుకుంటారు. తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు.
కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు రామకృష్ణ, రామస్వామి, విట్ట రమేష్, పురుషోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళి, మహిళా నాయకురాలు గీతామాధురి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడారు. కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేవలం ఈ భారతదేశంలో అనేక సంక్షేమాలు తీసుకొచ్చి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఇది ఇప్పుడే పెట్టేస్తారు. ఇంకేం చాలు కదా. హలో, బాగా చేస్తారు మన పిల్లలంతా. ఎవరు ఛాలెంజ్ చేయడం ఒక్కొక్కరిది మనం బయోగ్రఫీ చదువుతుంటే మనం వారి స్ఫూర్తి తెచ్చుకొని మనం ఏదో ఒకటి ఒక 0.01% అన్న ఆ స్ఫూర్తిలో మనం నిమగ్నమై సేవా కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. మనం జీవిత చరిత్రలు ఎవరిని తెలుసుకోమనుకోండి, ఏదో పుట్టాము వెళ్ళాము అనేటట్లు ఉంటాయి. సో మనం ప్రతి ఒక్కరిది ఈరోజు దీన్ దయాల్జీ పుట్టినరోజు ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన చేసిన దేశ సేవ, ఆయన నిఖచ్చితంగా ఎలా ప్రజల్లో ఉండాలి, ఎలా సేవ చేయాలనే మార్గాన్ని చూపే నాయకుడు. దీన్ దయాల్జీ పుట్టినరోజు చిన్న వయసులోనే ఆయన జీవితాన్ని ముగించుకున్నారు, 51 సంవత్సరాలు. అయినా మనం గుర్తుంచుకున్నాం, 51 సంవత్సరాలు ఆయన చనిపోయినా స్వర్గస్థుడైనా మనం ఇప్పటికే ఆయన గుర్తుంచుకొని ఆయన సేవలను గుర్తుంచుకొని మనం ముందుకు పోతున్నాం. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలమైన మనందరం. మిత్రులారా, మన కొన్ని రోజులు మన ప్రధానమంత్రి మోదీ గారు పుట్టినరోజు పురస్కరించుకొని రోజు ఒక్కొక్క నాయకుడు చరిత్రను గుర్తుపెట్టుకొని మనం కూడా సేవ చేయాలి అనే దృక్పథం ఎలా పోవాలనే దాంట్లో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇంత పెద్ద నాయకుడు ఎలా అయినాడు అనేది ప్రతి ఒక్కరికి సందేశం వస్తుంది. మేమంతా చిన్న నాయకులైనా మాకెంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. 150 సంవత్సరాలు ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్, మా నాయన వాళ్ళు జైలుకు పోవటం దేశం కోసం. కానీ అగ్రికల్చర్లు, ఇండస్ట్రీస్ అన్నిట్లో, స్పోర్ట్స్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయినా మాకు ఆయనలో 0.001% కూడా ఆ శక్తిని దేవుడు ఇవ్వలేదు. సో ఆ శక్తిని సంపాదించుకునే దాంట్లో మేము ప్రయత్నం చేస్తూ వచ్చాము.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం. మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు. రైల్వే ఏల్పులమ్మ గుడి రైల్వే కాలనీ బెల్లంపల్లి దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దుర్గామాతని నియమనిష్టలతో పూజించి కుంకుమ పూజ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలకు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగజేయాలని దుర్గామాతని రైల్వే యూత్ గణేష్ మండలి ఏల్పులమ్మ గుడి కమిటీ బెల్లంపల్లి వారి తరపున కోరడం జరిగింది. नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः మీ తల్లిదండ్రులను అత్తమామల తలుసుకొని వేయండి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ సర్వేభ్యో మహాజనేభ్యో వేద విద్యేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మొత్తం అక్షంతలు వేసుకోండి. ఉత్తిష్టంత భూత పిశాచ ఏదే భూమి భారక ఏ దేశం విరోధేన పూజ కర్మ సమారభే. రెండు చేతులు జోడించుకోండి. ప్రాణాయామి వినియోగ. ఓం భూ ఓం భువ ఓం స్వాహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం సత్య పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యః ప్రచోదయాత్. మా పౌర్చదృశామృతం బ్రహ్మ భోర్భువస్వరం మమ అనుకోండి. उपाता समस्त दुर्दक्षयद्वार श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शिवे शोभन मुहूर्ते अध्यभ्रांत्य प्रारार्थे श्री श्वेतवराह कल्पे वैवस्वन्मन्त्रे कलियुगे प्रथमपादे जिम्बोर्दिवे वर्तवर्षे वर्तकण्डे मेरोर्दिक्षन्दिग्भागे श्रीशल्यस्य ईशान्य वायुव्य गोदावर्योर्मध्यप्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन स्वस्ति श्री विश्ववशनाम संवत्सर दक्षिणायने श्रतवास्वीज मासे शुक्लपक्षयुक्तेन पंचम्यादितो वस्तुवाः भृगुवासे शुभवासरे शुभनक्षत्रे शुभदिने एवं नमः. ओम ऐं ह्रीं ह्रीं महादेवी नमः. ओम ऐं ह्रीं ह्रीं महाकार्ये नमः. ओम ऐं ह्रीं ह्रीं महादेव्यै नमः. ओम प्रकृत्यै नमः. ओम विकृत्यै नमः. ओम विद्याय नमः. ओम सर्वभूत हितप्रदाय नमः. ओम श्रद्धाय नमः. ओम विभवत्यै नमः. ओम आदित्ये नमः. ओम सुरभ्ये नमः. ओम परमात्मिकाय नमः. ओम वचाय नमः. ओम पद्मलयाय नमः. ओम पद्माय नमः. ओम सुचाय नमः. ओम स्वाहाय नमः. ओम स्वधाय नमः. ओम सुदाय नमः. ओम धन्याय नमः. ओम हिरण्माय नमः. ओम लक्ष्मीये नमः. ओम नित्यपुष्टाय नमः. ओम विभवर्ये नमः. ओम आदित्ये नमः. ओम दीप्ते नमः. ओम दीप्तिये नमः. ओम वसुधारिण्ये नमः. ओम वसुधारिण्ये नमः. ओम कमलाय नमः. ओम कामकलोदसंभवाय नमः. ओम अनुग्रहपदाय नमः. ओम बुद्धाय नमः. ओम अरिवल्ल. అనంతపురం జిల్లా సింగనామల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చంద్రబాబు నాయుడు తన వర్గ ప్రయోజనాలను కాపాడుకోవాలనే తప్ప విచక్షణతో వ్యవహరించడం లేదు. కులమతాలకు అతీతంగా వైద్య విద్య దేశంలో అందరికీ అందుబాటులో ఉండాలని కేబినెట్ తీర్మానం చేసింది. కానీ చంద్రబాబు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా అమ్మేసి పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేదా మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పని చేస్తుంది. చెయ్యాలి
తద్వారా ఏ విధంగా మీ యొక్క వర్గ ప్రయోజనాలని కాపాడుకోవాలి అనే దృక్పథం తప్ప మంచి చెడు గురించి ఆలోచించడానికి కానీ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కానీ మీరు ఉపయోగించడం లేదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. మీరు సీనియర్లు రాజకీయాల్లో. ప్రతి మెడికల్ కాలేజీ సీటు పైన 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశాన్ని వైద్య రంగంలో సస్టైనబిలిటీగా పెడుతూ అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులోకి తెస్తూ అసలుకి ఈ ప్రపంచంలోనే ఆరోగ్యానికి ఇది ఒక ఐకాన్గా నిలబడుతుంది. తద్వారా వివిధ దేశాల నుంచి కూడా ఈ దేశానికి ఆరోగ్యం కోసం వస్తారు. తద్వారా కూడా భారత ప్రభుత్వానికి భారతదేశానికి మానిటరీ బెనిఫిట్ ఉంటుంది అని చెప్తూనే అసలుకి మీకు అర్థం కానిది ఒకటే, మీరు ఇవన్నీ చూడరు. ఎందుకంటే మీకు అట్లా దృష్టి ఉండదు మీ దగ్గర. మా దగ్గర చిన్నప్పుడు చూసేవాళ్ళం, అయ్యో దగ్గర అడ్డం కట్టేవాళ్ళు, కంటికి కనిపిస్తుంది ట్యూబులర్ విజన్ లాగా. ఇంకేం మాట్లాడడానికి లేదు అక్కడ. బాబు గారు మీరు ట్యూబులర్ విజన్లో పడిపోతూ ఉన్నారు. వైద్య విద్య అందుబాటులో అందరికీ ఉండాలి, అక్రాస్ ద నేషన్. కులాలకి మతాలకి కాకుండా భారతీయులందరూ కూడా ప్రభుత్వమే విద్య అందించాలి, అది వైద్య విద్య అని నిన్న క్యాబినెట్ తీర్మానం ఫేజ్ 3 కింద చెప్పిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్నంత విన్నాం. లోకేష్ బాబు గారు, నేను అబ్బాయి గురించి పెద్ద మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇంకా హీజ్ లెర్నింగ్. కాకపోతే మంచి విషయాలు నేర్చుకోమని చెప్తా ఉన్నా. మరి వాళ్ళ నాయనగారిని చూసి అట్లా వాళ్ళ నాన్న క్యాబినెట్లో మనుషులను చూసి ఆఖరికి ఆ విషయాలు కాకుండా కొద్దిగా మంచి విషయాలు నేర్చుకో చిన్నబాబు గారు. మీరు ఆ మీటింగ్లో స్కిట్ వేసుకున్నారు, ఇది మందే ఇది మందే ఇది మందే అని గుర్తు తెచ్చుకొని నవ్వారు, మీరు పగలబడి నవ్వారు. మెడికల్ కళాశాల వస్తే అది ప్రభుత్వ రంగంలో ఉంటే అక్కడ ఉన్న ఆదివాసీలకు కానీ అట్లాగే అక్కడ ఉన్న గిరిజనులకు కానీ అడవి తల్లి బిడ్డలకు కానీ ఎంతో కొంత నాణ్యమైన మెరుగైన అందుబాటులో ఉండే వైద్యం వచ్చేది కదా. అడవి తల్లి పిల్లలే డాక్టర్లు అయితే అక్కడక్కడే వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు కదా. మీ కన్ను పడింది, ఎక్కడ సంపద ఉంటే దాని మీద మీ కన్ను పడుతుంది. దానికి రకరకాల పేర్లు చెప్తారు మీరు. ఆ రకరకాల పేర్లు చెప్పి దాన్ని అప్పనంగా అమ్మేసే కార్యక్రమం పేరు మీద ఆ మాట మాత్రమే చెప్పరు మీరు. 33 ఏళ్ళు ఆయన లీజుకి ఇస్తాడట, కావాలంటే మరొక 30 ఏళ్ళు పెంచుకునే అవకాశం ఉందట. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మోసం చేద్దామని నవ్విపోతురుగాక నాకేటి సిగ్గని ప్రవర్తిస్తే ప్రజలు చూస్తా ఊరికే ఉండరని అనుకుంటా ఉన్నాం. మీరు లాభాల కోసం, మీ వాళ్లకు లాభాలను అప్పగించడం కోసం మీరు అనేకమైన కార్యక్రమాలని ప్రజలకి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఇదేం చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా లేదు. ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తుంది. మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వెనక్కి మరుస్తుంది. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను బాబు గారు, బాగా మీరు వినండి. మీరు మీ వాళ్ళు వినాలి, వినకపోతే ఇబ్బంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు కానీ పిల్లలు కానీ దారి తప్పేటప్పుడు సమాజం కొన్ని మంచి మాటలు చెప్పి సరిదిద్దే కార్యక్రమం చేయాల. భాస్కర శతకంలోని ఒక పద్యం నాకు గుర్తుకొస్తా ఉంది. బాబు గారు, కారే రాజులు రాజ్యముల్ గర్వోన్నతిని పొందిరే వారేరి సిరిన్ మూటను గట్టుక పోజాలిరే. ఇంకా ఉంది సిబి. ఇది దిస్ ఈజ్ ద జస్ట్ ఫస్ట్ 2 లైన్లు. ఇది చాలామందిని ఈ భూమి చూసింది. చాలామంది రాజులు మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకున్నారు. చాలామంది నియంతలు కూడా ఆఖరికి మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకున్నారు. వాడు కూడా మంచి చేసింటే, జగన్మోహన్ రెడ్డి లాగా మంచి చేసింటే మంచి జనాల్లో మాట్లాడబడుతుంది, లేకపోతే కాల గర్భంలో కలిసిపోతారన్న సంగతి నేను చెప్పిన మాట కాదు, భాస్కర శతకులు చెప్పిన మాట. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే సంతానాన్ని బయటకు వెళ్ళగొట్టవచ్చని తేల్చి చెప్పింది.
బిడ్డల నిరాధారణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది. కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన 8 ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది. తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునల్లు కన్నవారిని పట్టించుకొని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రైబ్యునల్లకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.